అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి పుష్ప 2 సినిమా రిలీజు అయినప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన చాలా బాధాకరమే కాదని లేదు. అయితే అల్లు అర్జున్ గారి తప్పు ఉండవచ్చు. దానికి సంబంధించిన వాళ్ళు ఒక థియేటర్ యజమాని కానీ ఒక థియేటర్ మేనేజర్ కానీ వాళ్ళకు సంబంధించిన పీసీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కానీ ఎవరికైనా అందరికీ తప్పు ఉంటుంది. ఎవరిదేం తప్పు ఏముండదు, వాళ్ళు ఒక్కరిదే కా తప్పు. కనుక వాళ్ళు రాళ్ళు వేయటం ఎంతవరకు సబబు ఒక్కసారి చెప్పండి. అదే రాళ్ళు అదే వాళ్ళకే గిన తగిలి వాళ్ళకే గిన ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యులు? అదే ఇంట్లో ఒక చిన్న పిల్లలు కానీ ఉండి దెబ్బలు తగిలి అదే అటువంటి పరిస్థితి జరిగితే వాళ్ళు ఏమన్నా ₹1,00,00,000 ఇవ్వగలరా? ₹1,00,00,000 ఎవరు ఇవ్వరు. ఎందుకు ఈ ఊరకి ఇటువంటి పనికి మాలిన వాళ్ళు ఎవరు? వాళ్ళు అసలు ఏమిటి? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇది చాలా ఇదిగా ఉంటుందట. వాళ్ళు ఊరక వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు కాదుగా, ఓట్లకు నోట్లు తీసుకొని వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు, ఊరక మాత్రం వేసిన వాళ్ళు మాత్రం కాదు. ఇలా చేయటం కూడా మంచిది కాదు. వాళ్ళు ఎవరు ఏమిటి, వాళ్ళు వెనక ఎవరున్నారు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? ఇటువంటి జెండాలు పట్టుకునే వాళ్ళు ఒక బిర్యానీలకి బీర్లకి కిసిడి ప్యాకెట్లకి వచ్చి ఇటువంటి పనికిమాలిన పనులు చేసేవాళ్ళు మాత్రం అటువంటి వాళ్ళు మాత్రమే. ఊరకి ఇటువంటి పనికిమాలిన పనులు చేయవలసిన అవసరం లేదు. రెచ్చగొట్టినంత వల్ల ఏమీ కాదు. ఇటువంటి వాళ్ళు వాటికి సంబంధించిన వాళ్ళే కానీ దేనికి పనికి వాళ్ళు మాత్రం కాదు. ఎవరిదైనా తప్పు తప్పే కదా, కాదంది ఎవరు? మరి తప్పు జరిగి ఉండవచ్చు, ప్రాణాపాయం ఉంది. మరి ఇలా చేయడం ఎంతవరకు సబబు ఒకసారి చెప్పండి. ఆ చిన్నారికి ఎవరైనా కానీ హాస్పిటల్ సిబ్బంది దాని పరిస్థితి ఏమిటి, దాని విధానం ఏమిటి, పాప పరిస్థితి ఏమిటి అని ఎవరైనా వెళ్ళి వాళ్ళు ఏమైనా చూడగలిగారా? వాళ్ళు ఎవరైనా ₹1 ఇవ్వగలిగారా? ఊరక ఇటువంటి పనికి మాలిన వాటికి వచ్చేవాళ్ళేగా, దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి మీరు. అలా చేయటం కూడా చాలా మంచిది కూడా కాదు. మరి రేవతి వాళ్ళ భర్త అయినా ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడారా? రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళు పనికి మాలిన వాటికి మాట్లాడటం తప్ప దీన్ని ఇష్యూ చేయటం కూడా పెద్ద ఇది కూడా కాదు, చాలా మంచిది కాదు. కొంచెం తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన పనులు చేయవలసిన అవసరం లేదు. కొంచెం తెలుసుకోండి. ఎవరైనా కానీ చెయ్యాలని చెయ్యదు. ఏదో జరిగింది పోయింది దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. జరిగిన దానికి తప్పే కదా ఎవరిదైనా కానీ. ఎవరైనా తప్పు చేయకుండా ఏముండరుగా, ఎవరిదైనా తప్పు చేయాల్సిందేగా. అలా జరిగిపోయింది కాబట్టి ఇటువంటి పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ రేవతి భర్త దగ్గర పోయి మళ్ళీ ఏమన్నా అడిగి నువ్వు రాబోయే స్వామి, నువ్వు వస్తే బాగుంటే ఇంకొద్దిగా ఇష్యూ చేయొచ్చు, దాన్ని ఇంకొద్దిగా ప్రాబ్లం చేయొచ్చు అని నేర్పించే రకాలు కూడా ఉన్నారు. అటువంటిది మంచిది కూడా కాదు. కొంచెం సర్దుకోండి. చాలా వరకు ఇటువంటి పద్ధతి కూడా మంచిది కాదని తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి. ఏది ఏమైనా పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఎవరైనా ఇంతమంది ఏమైనా పోయారు, రాళ్ళ దాడి చేశారు, రాళ్ళు విసిరిగొట్టారు, ఏమైనా బ్రతికించగలుగుతారా? ఒకసారి చెప్పండి. ఎవరు బ్రతికించలేరు. ఊరక ఇటువంటి పనికిమాలిన పనులు చేయటం మాత్రం ముందుకు వస్తారు. వాళ్ళు ఏమైనా బ్రతికించగలుగుతారేమో అడగండి వాళ్ళు అయినా కానీ. ఎవరు కూడా కాదు. ఇటువంటి పనికిమాలిన పనులు చేయబట్టి ఈ విధంగా ఉండేది. కొంచెం ఆలోచించుకోండి. పని విధానం, పనితనం అనేది ఇది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది. ఊరకు కొత్త మాటలు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి దాడులు చేస్తే దెబ్బలు తగులుతాయి. అదే రాళ్ళకిన వాళ్ళకి తగిలితే వాళ్ళకి ఎవరా చూపించేది ఎవరు? వాళ్ళు ఏమైనా ఇవ్వగలరా? ఆ రాళ్ళే వాళ్ళకి తగలాలా అని తెలియజేస్తూ, ఎవరు ఏమి కూడా కాదు. ఆ చిన్నారికి ఏమైనా హాస్పిటల్ వారు మెరుగైన వైద్యం అందించండి. ఆ పాప బతకాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.